హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్స్. ఈ రోజైతే నేను మీకు మన ఎంబ్రాయిడరీ మెషిన్ లో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అందరూ కామన్ గా ఫేస్ చేసేది థ్రెడ్ బ్రేకింగ్ ప్రాబ్లమ్ అని చాలా కాల్స్ అయితే వస్తున్నాయి. సో ఇట్లా ఒక వీడియో చేస్తే అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏదైనా డిజైన్ సెట్ చేసుకున్నప్పుడు ఒక థ్రెడ్స్ అనేది మనం ఏ క్వాలిటీ యూస్ చేస్తున్నాం అనేది ఫస్ట్ కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం. థ్రెడ్స్ అయితే మన ట్రిపుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్స్ లో అయితే దొరుకుతాయి. మనకి సెమీ విస్కోస్ అండ్ విస్కోస్ థ్రెడ్స్ అయితే దొరుకుతాయి. ఆ థ్రెడ్స్ యూస్ చేస్తే కనుక మనకి మెషిన్ క్వాలిటీ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. ఈవెన్ థ్రెడ్ మనకి ఫేడ్ అవడం కానీ అట్లాంటివి కూడా ఏమి ఉండవు అనమాట. మీకు దాని డీటెయిల్స్ కావాలి అంటే నేను స్క్రోలింగ్ లో నెంబర్ ఇస్తాను, మీరు దానికి కాల్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం వీడియోలో చూద్దాము. నేనైతే ఇక్కడ ట్రిపుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్స్ సెమీ విస్కోస్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. మనకి థ్రెడ్ బ్రేకింగ్ సెన్సార్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఏదైనా థ్రెడ్ తెగిపోయినప్పుడు మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది కదా. సో అట్లా అది రెగ్యులర్ గా వస్తుంటే ఇబ్బంది పడుతూ ఫెటిగ్ అయిపోయి నేను ఈ మెషిన్ ని రన్ చేయలేను అనే ఫీలింగ్ కూడా చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. మనకి బేసిక్ గా అయితే ఈ టెన్షన్స్ ఉంటాయి కదా, ఇవి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని ఉంటాయన్నమాట. ఇక్కడ ఎలా అయితే మనకి ఈ నాబ్స్ ఉన్నాయో ఈ పైన కూడా అట్లానే ఉంటాయి. ఇవి కూడా 12 ఉంటాయి అన్నమాట. ఈ థ్రెడ్డింగ్ అనేది లోపల నుంచి మనం తీసుకొని వచ్చి ఇట్లా ఈ పొజిషన్స్ లో మనం పెట్టి నీడిల్లోకి అయితే ఎక్కిస్తాం కదా. సో ఇవి ప్రాపర్ గా మనకి టెన్షన్ కరెక్ట్ గా ఉంటేనే మనకి థ్రెడ్ నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది. బాబిన్ కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ చేసుకోవాలి, షటిల్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ టెన్షన్ అనేది యూజ్ చేసుకునేటప్పుడు బాగా టైట్ గా ఉండకూడదు, బాగా లూజ్ గా ఉండకూడదు. ఇది మీడియం గా ఉండాలి. మనం థ్రెడ్ ఇక్కడ నుంచి ఇలా కిందకి లాగుతుంటే బాగా టైట్ గాను రాకూడదు, బాగా లూజ్ గాను రాకూడదు అనమాట. సో అది మీడియం గా ఉన్నది మనం ఇలా ఇలా అంటుంటే మనకు తెలుస్తుంది. బాగా టైట్ గా అంటే మనం ఇలా ప్రెషర్ చేసి గుంజాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఫ్రీగా ఉంది, నేను వేలుతో జస్ట్ ఇలా అంటుంటే వచ్చేస్తుంది చూడండి. సో ఇట్లా ఉండాలన్నమాట. ఇలా ఉంటుంటే మనకేంటంటే థ్రెడ్ అనేది క్లియర్ గా వర్క్ చేస్తుంది, నీట్ గా స్టిచ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ బేసిక్ టిప్. థ్రెడ్ సెన్సార్ థ్రెడ్ బ్రేక్ అయిపోయి థ్రెడ్ సెన్సార్ బీప్ సౌండ్ వస్తుంటే ఇది ఫస్ట్ రీజన్. సెకండ్, మనకి ఏంటంటే చిన్నగా ఎడిటింగ్ టిప్ కూడా ఉంటుంది ఇందులో. ప్రోగ్రామింగ్ పారామీటర్స్ అంటాం మనం. చూడండి, ఇక్కడ మనకి నీడిల్ ఆన్ ఆఫ్ బటన్ పక్కన ఒక ఫింగర్ సింబల్ కనిపిస్తుంది కదా, హ్యూమన్ హ్యాండ్. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం మోర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ చూడండి, థ్రెడ్ బ్రేకింగ్ డిటెక్ట్, ఇది ఎప్పుడు కూడా ఎస్ లో ఉండాలి. అంటే మనం ఆఫ్ కొట్టాం అనుకోండి, ఒకవేళ థ్రెడ్ తెగిపోయినా కూడా అది రన్ అయిపోతూ వెళ్ళిపోతుంది కానీ మనకి ఇండికేషన్ ఇవ్వదు అనమాట. సో ఇది కంపల్సరీ నోలో ఉండాలి. నో మీద బ్లూ ఉంటే మనకి ఎస్ ఆప్షన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను మారుస్తున్నాను, మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం నేను మార్చి చూపిస్తున్నా, బట్ అది ఎస్ లో ఉండాలి. దీని తర్వాత నెక్స్ట్ మనం ఇంకొకటి క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కింద చూడండి పేజెస్ ఉన్నాయి కదా, 1/2 అని ఉంది. దీంట్లోకి వెళ్ళామనుకోండి, టీబీ డివైస్ టైప్ అని ఉంది. ఓకే, ఇక్కడ వీల్, అది వీలే ఉండాలి. ఇంకొకటి నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లో K1 అని ఉంది, అందులో అదర్ అనే ఆప్షన్ ఉండాలి. ఇందులో యాక్చువల్గా ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది, ఈ PC220. ఈ ఆప్షన్ లోకి మనం అయితే పెట్టుకోకూడదు అనమాట. ఇక్కడ అదర్ అనే ఆప్షనే ఉండాలి. అప్పుడునే మనకి థ్రెడ్ బ్రేక్ అయినా కూడా మనకి సౌండ్ అనేది బయటకు వినిపిస్తుంది. ఆ సౌండ్ మనం ఒకవేళ సౌండ్ నాకు వినిపిస్తే చిరాకు అనుకుంటే మనం నో వాయిస్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. నేను నా దగ్గర ఉన్న మెషిన్ లో అయితే 3 times అనేది పెట్టాను. మనం ఇందులో 4 times పెట్టుకోవచ్చు, 5 times పెట్టుకోవచ్చు. నో వాయిస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. వన్స్ అంటే క్వీ అని వచ్చి ఆగిపోతుంది అనమాట. ఇలా ట్వైస్ పెట్టుకున్నాం అనుకో, 2 times మధ్యలో ఒక పాజ్ వచ్చి వస్తుంది. అలా 3 times. 3 times అంటే ఏంటంటే మనకి కొంచెం ఎంత దూరంగా ఉన్నా కూడా నాయిస్ అనేది ఇమ్మీడియట్ గా వినడానికి టైం మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫ్యూ సెకండ్స్ లో మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను 3 times అనేది ప్రిఫర్ చేస్తాను. ఇదండి
నేను మీకు చెప్పింది క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటి మనం టెన్షన్ అయితే చూసుకోవాలి. ఆ టెన్షన్‌లో మనం కరెక్ట్‌గా పెట్టినా కూడా అది థ్రెడ్ బ్రేక్ అవుతుంది అంటే ఈ సెట్టింగ్స్ అయితే ఒక్కసారి చూసుకోండి. ఈ 2 మేజర్‌గా మనం ఫాలో అవుతా ఉంటే థ్రెడ్ బ్రేకింగ్ డిడక్షన్ అనేది మనకి ఎటువంటి స్టిచ్‌లో కూడా రాదనమాట. ఇప్పుడు నేను మీకు ఈ మెషిన్ రన్ చేసి చూపిస్తాను.